నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కేబినెట్ ఆమోదం. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులపై నేడు ఆదేశాలు జారీ. టీఏఎఫ్ఆర్సీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు. నేడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను కలవనున్న హరీష్ రావు. కాళేశ్వరంపై మరికొంత సమాచారం ఇవ్వనున్న మాజీ మంత్రి. గుజరాత్లో వంతెన కూలిన ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య. గల్లంతైన 2 కోసం 3వ రోజు గాలింపు చర్యలు. అమెరికా ఇమ్మిగ్రెంట్ బిలియనియర్ల జాబితాతో పెరుగుతున్న ఎన్ఆర్ఐల సంఖ్య. 125 మందిలో 12 మంది ప్రవాస భారతీయులు ఉన్నారన్న ఫోర్బ్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్కు కేంద్రానికి పంపినప్పటికీ దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించిన తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలుకు భవిష్యత్లో ఏ అడ్డంకులు రాకుండా అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్ గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా అమిటీ, సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు 50% అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. సంగారెడ్డి జిల్లాలో జిన్నారం, ఇంద్రీసెం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీల్ని డీలిస్టింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్కుల్ని పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేబినెట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంత్రి గారు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్లిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు, బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. ఇప్పటి వరకు నిర్వహించిన 18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాల్ని ఆమోదించింది. వాటి పురోగతిని శాఖల వారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న మంత్రివర్గం నిర్ణయంతో సచివాలయంలో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సంబురాలు చేశారు. స్వీట్స్ పంచుకొని సంబరాలు నిర్వహించారు. పలు పార్టీలు రాజకీయాలకు పరిమితమవుతున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు వివరించారు. బీసీలకి 42% రిజర్వేషన్ల అమలుకి ఆర్డినెన్స్ తేవాలని మంత్రిమండలి నిర్ణయించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ని దేశంలో తొలిసారి రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మల్లికార్జున్ ఖర్గే, రిజర్వేషన్ల అమలులో ముందడుగు వేసిన మంత్రివర్గానికి బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ బీసీ నేతలు స్వాగతించారు. ఇందుకు సహకరించిన మంత్రులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సంబురాలు జరిపారు. ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ జాగృతి విజయం, బీసీల విజయమని కవిత అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు విషయంలో ఏటా ఓ తంతు నడుస్తోందని తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీలు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడం, కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్లు చేపట్టే వరకు టీఏఎఫ్ఆర్సీ ఎలాంటి సిఫారసులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ఏటా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది. ఇంజనీరింగ్ కళాశాలలు సైతం ఫీజులు పెంచాలంటూ చివరి నిమిషంలో కోర్టులను ఆశ్రయిస్తున్నారని నోటిఫై చేసిన సమయంలోనే టీఏఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ప్రశ్నించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో గత బ్లాక్ పీరియడ్లోని ఫీజులే 2025-26కు వర్తిస్తాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ గురునానక్, గోకరాజు, రంగరాజు సహా మరికొన్ని కాలేజీలు అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ టీఏఎఫ్ఆర్సీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 ఏళ్లకోసారి కాలేజీలను పరిశీలించి నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదన్నారు. డిసెంబర్లో ప్రతిపాదనలొస్తే జూన్ వరకు ఎందుకు నిర్ణయం తీసుకోరని ప్రశ్నించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని 15 మంది సభ్యుల వరకు ఉన్న కమిటీ కాలేజీల ప్రతిపాదనలపై ఎందుకు నిర్ణయం తీసుకోదన్నారు. కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలిసి కూడా నిర్ణయం తీసుకోరా అని పేర్కొన్నారు. అడ్మిషన్లు చేపట్టాలని, ఆపైన ప్రభుత్వం ఫీజు రియంబర్స్ చేయదని, ఇలాగైతే కాలేజీలు మూసేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. అమెరికా, కెనడాల్లో ఇంటర్ వరకు ఉచిత విద్య ఉంటే అందుకు భిన్నంగా మన విద్యా విధానం ఉందన్నారు. మార్చిలో నోటిఫై చేసినప్పుడు కాలేజీలు మాత్రం ఎందుకు ఫాలో అప్ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపాదనలు పంపాలని టీఏఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, ఒకవేళ అలా పంపకపోతే అప్పుడే ఇదే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని అన్నారు. కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్ సమయంలో లంచ్ మోషన్ల రూపంలో ఈ విధంగా పిటిషన్లు వేయడమేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు పంపితే ఆమోదించడం తప్ప తమ బాధ్యత లేదని ప్రభుత్వం చెబుతూ వివాదాలకు ఆస్కారమిస్తున్నాయన్నారు. గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. డిసెంబర్లో ప్రతిపాదనలు సమర్పిస్తే మార్చిలో కమిటీ సమావేశమైనట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అందులో తమ ప్రతిపాదనలను ఆమోదించిందని, అందుకు రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలే నిదర్శనమని పేర్కొనగా కాలేజీలతో జరిగిన సమావేశం రిజిస్టర్ను 4 గంటల్లోగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సాయంత్రం రిజిస్టర్ను సమర్పించగా అందులో కాలేజీలతో జరిగిన సమావేశ వివరాలు పరిశీలించారు. 5 పేజీలతో కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాయని, వాటిని పరిశీలించేందుకు సమయం పడుతుందని టీఏఎఫ్ఆర్సీ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలోనే గత బ్లాక్ పీరియడ్లో వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాదికి సిఫార్సు చేసిందన్నారు. లాభాల కోసం కాలేజీలు పనిచేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం గమనార్హమన్నారు. పెంపునకు అనుమతించిన తర్వాత పిటిషన్లను కొట్టివేస్తే వసూలు చేసిన మొత్తాన్ని కాలేజీలు తిరిగి చెల్లించవన్నారు. టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు ఆమోదించడం వరకు తమ బాధ్యత అని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. కొన్ని కాలేజీల్లో గతేడాది కంటే 60,000 పెంపుకు ప్రతిపాదనలు పంపాయన్నారు. సుమారు 70 నుంచి 90% పెంచాలని అడుగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ
జారీ చేస్తే 1,06,000 మంది ఇంజనీరింగ్, 38,000 మంది ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులపై భారం పడుతుందన్నారు. ఇవాళ్టితో కౌన్సిలింగ్ పూర్తి కానుందని, ఇప్పటికే ఫీజులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులు కాలేజీలు ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే పెరిగిన ఫీజులతో తిరిగి ఐచ్ఛికాలను మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. ఇది కాలేజీల కంటే విద్యార్థులపైనే ఎక్కువ భారం పడుతుందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని, కౌంటర్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర పిటిషన్లపై ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేశారు. అయితే కేశవ్ మెమోరియల్ దాఖలు చేసిన పిటిషన్లను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై సిఐడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంభకోణంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితలు ఉన్నారని అధికారులు గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కృష్ణా యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు బీసీసీఐ మంజూరు చేసిన 2.32 కోట్లను జగన్మోహన్ రావు పక్కదారి పట్టించినట్లు సిఐడి ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపై కేసు నమోదు చేసిన సిఐడి కీలక విషయాలు రాబట్టింది. హెచ్సీఏలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంత్ తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, అతని భార్య కవితల్ని అరెస్ట్ చేశారు. వారిని మల్కాజ్గిరి జిల్లా కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను చంచల్గూడ మహిళా జైలు, మిగిలిన నలుగురిని చర్లపల్లికి తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు దేవరాజ్ కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలిచేందుకు నిబంధనల్ని తుంగలో తొక్కినట్లు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. తొలుత గౌలిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మరికొందరి సంతకాల్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. కృష్ణ యాదవ్ కు తెలియకుండానే గౌలిపుర క్రికెట్ అసోసియేషన్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చేశారని అధికారులు విచారణలో గుర్తించారు. ఆ కొత్త క్లబ్ కు కవితను అధ్యక్షురాలిగా, రాజేందర్ యాదవ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనంతరం జగన్మోహన్ రావు ఆ క్లబ్లో సభ్యుడిగా చేరి 2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలుపొందారు. ఏదైనా క్రికెట్ క్లబ్ పేరు మార్చేందుకు రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్దిష్ట ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ జగన్మోహన్ రావు కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా క్లబ్ పేరు మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏదైనా క్రికెట్ సొసైటీలో కనీసం ఏడాది పాటు సభ్యత్వం కలిగి ఉండాలనే నిబంధనను ఉల్లంఘించారు. ఎన్నికకు కేవలం నెల ముందే శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో సభ్యత్వం పొంది అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు తేటతెల్లమైంది. హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలోనే హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా చేరడం నిబంధనలకు విరుద్ధమని సిఐడి దర్యాప్తులో తేలింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచ్లకు చెందిన ఆర్థిక లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని సిఐడి గుర్తించింది. 2024లో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్, భారత్ బంగ్లాదేశ్ T20 మ్యాచ్, అలాగే ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన 7 మ్యాచ్ల క్యాటరింగ్ వర్క్స్ కేటాయింపుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానం పక్కనబెట్టి జగన్మోహన్ రావు నచ్చిన వారికి పనులు కేటాయించి కిక్ బ్యాక్స్ పొందినట్లు సిఐడి గుర్తించింది. బీసీసీఐ మంజూరు చేసిన నిధుల వినియోగంలో భారీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఐపీఎల్ 17-18 సీజన్లకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ చేపట్టిన ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల్ని జగన్మోహన్ రావు బృందం తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో 11,85,609 రూపాయలతో స్టేడియంలో ఏసీలు అమర్చినట్లు లెక్కలు చూపారు. 6,85,418 విలువైన ఎలక్ట్రికల్ సామాగ్రి కొన్నట్లు చూపారు. కానీ టెండర్లు లేకుండానే ఆ పనులు చేపట్టినట్లు తేలింది. 2024-25లో బీసీసీఐ డొమెస్టిక్ సీజన్ కు సంబంధించి 1.03 కోట్లు వెచ్చించి 1,340 క్రికెట్ బంతుల్ని కొనుగోలు చేసినట్లు చూపారు. అందుకు టెండర్లు నిర్వహించలేదు, స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయలేదు. ఇదే సీజన్లో క్రీడాకారుల దుస్తుల కొనుగోలు కోసం టెండర్లు లేకుండా 56,84,605 కేటాయించారు. ప్రీమియం బాంకెట్ క్యాటరింగ్ సర్వీస్ కోసం ఐటీసీ కాకతీయ హోటల్ కు చెందిన శ్రీనివాస రిసార్ట్స్ ఏజెన్సీకి 31,07,700 చెల్లించారు. వాస్తవానికి ఆ సంస్థ టెండర్లలో ఎక్కువ మొత్తం కోట్ చేయడం ద్వారా L2గా నిలిచింది. కానీ టెండర్లలో తక్కువ కోట్ చేసి L1గా నిలిచిన గురూస్ క్యాటరర్స్ ను కాదని L2కు కాంట్రాక్టు అప్పగించడం గమనార్హం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నాగర్ కర్నూల్లో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మరణించడంతో ఆ సంఖ్య 7కు చేరింది. బాధితుల సంఖ్య 50కి పెరిగింది. బాధితులకి నిమ్స్, గాంధీ సహా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. 6గురికి డయాలసిస్ చేస్తున్నామని, మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం ఆ లెక్కను దాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం 2 మరణించడంతో ఆ సంఖ్య 7కు చేరింది. ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. నిమ్స్లో 34 మంది, గాంధీలో 15 మంది, ఒకరు ఈఎస్ఐ, మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో 4 మృతదేహాలకు గాంధీలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబీకులకు అందించారు. నిమ్స్లో పడకల కొరత ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే కల్తీ కల్లు బాధితుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు. శరీరంలో లవణాల స్థాయిలు స్థిరంగా ఉండి కొంత అనారోగ్యం ఉన్నవారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కల్తీ కల్లు బాధితులకి సత్వర చికిత్స అందించేందుకు గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. కల్తీ కల్లు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న 6గురికి నిమ్స్లో డయాలసిస్ చేస్తుండగా వారి పరిస్థితి కొంత ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారంతా కోలుకుంటున్నారని, 1-2 రోజుల్లో వారిని ఇంటికి పంపే అవకాశం ఉందని తెలిపారు. కన్జ్యూమ్ చేసి హాస్పిటల్ పాలైన ప్రత్యేకంగా నిమ్స్లో 31 మంది, గాంధీలో 6గురు, ఇతర హాస్పిటల్లో 7 మంది. ఈ సంఘటన జరిగింది 6th, 7th నైట్లో, 4 డేస్లో. 8కు మా దృష్టికి వచ్చింది. అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. 4 పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు. 2-3 రోజులలో, 4 రోజులలో అందరినీ డిశ్చార్జ్ చేస్తాము. కల్తీ కల్లు అనేది జరగకూడదు, ఇది జరిగింది. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా వ్యవహరించాలి. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వి కెనాట్ బి ఇండిఫరెంట్. The government will act very seriously, very strongly. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ఆ లెక్కను దాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సహా పలువురు రాజకీయ నేతలు కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే కల్తీ కల్లు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనరల్గా ఎవరే కానీ చనిపోయే పదార్థాన్ని, ఒక విష పదార్థం ఉందని కలిపిందంటే, దుకాణంలో ఎవరైనా కలిపిందనుకో మళ్ళీ రావాలి కదా, తాగాలి కదా. ఎవడు కలిపిండు, ఎట్లా కలిపిండు అని చేస్తే పూర్తి స్థాయిలో తెలిస్తే బయటకు వస్తుంది. కావాలని ఎవరైనా చేసిండ్రా, బదనాం చేయాలని చేసిండ్రా, అసలు ఎవరు కలిపిండ్రు, ఇలాంటి విష పదార్థం ఎవరు తీసుకొచ్చిండ్రు, ఈరోజు దాతే 2 రోజుల తర్వాత ఇట్లా అవుతుంది అనేది, ఇలాంటిది మందు పెట్టిందంటే అన్ని కోణాల్లో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చనిపోయిన కుటుంబాలను వెంటనే వాళ్ళకు ఒక 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కనీసం వాళ్ళకి ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి వైద్యం అందేటట్టు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్డ్ సబ్స్టెన్స్, డైజోఫామ్, అల్ఫోడమా, క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దాన్ని కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంటు తనిఖీలు చేసి మందు కలుపుతున్నారా లేదా, ఈ మందు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉన్నది. కల్తీ కల్లు ఘటనపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాయడం, ఆసుపత్రి ఖర్చులు భరించడం మోయరాని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వచ్చిన పరిస్థితి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మేము చూస్తున్నప్పటి నుంచి మా నాన్నకి ఎంత సీరియస్గా ఉంది, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం రోడ్ల మీద అంటే, వీళ్ళందరినీ చూస్తుంటే కూడా మాకు అంత బాధగా ఉంది. మా పరిస్థితి అర్థం చేసుకుని కొంచెం గవర్నమెంట్ కూడా ఇలాంటివి ఏం జరగకుండా ఫ్యూచర్లో గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. స్మృతి కంటేనే భయపడేవాడు, పోకపోతుండే. ఆ పోకుంటే కూడా ఆయన బలవంతంగా చూపిస్తే ఒక సూది తీసుకొని ఒక కోళ్ళు మింగినంటే అంతవరకు, అంతకంటే ఇంకెక్కువ ఏం లేదు ఇంతవరకు కూడా. ఈ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది ఆయనకు. అది తగ్గాలి అసలు. అది కళ్ళు అనేది కూడా దాన్ని కూడా గట్టి చర్యలు తీసుకొని దాంట్లో కల్తీ లేకుండా అది మానేస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే పానల వైపు అవుతుంది. అసలు మా దగ్గర డబ్బు పెట్టేంత సొమ్మతి కూడా లేదు అసలు. చాలా ఇది రోడ్ల మీద మేము కష్టం వేసుకుని బతుకుతే వెళ్ళాము.
కల్తీ కల్లు కేసులో కల్లు కాంపౌండ్లను నిర్వహిస్తున్న పలువురిని ఇప్పటికే పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య, వారి వివరాలను వెల్లడించడంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిమ్స్, గాంధీ సహా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాల తయారీ గుట్టురట్టయింది. భువనగిరి రూరల్ టానా పరిధిలోని మన్నెవారి పంపులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా కల్తీపాల దందా బయటపడింది. స్థానికంగా నివాసం ఉంటున్న సామల సత్తిరెడ్డి అనే వ్యక్తి కల్తీపాలు తయారు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీపాలను రోజు హైదరాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని ఇంట్లో సుమారు 80 లీటర్ల కల్తీపాలు, 5 కిలోల ధోల్ఫుర్ ఫ్రెష్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,75,233 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,195 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,70,347 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,237 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.4 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో నాగార్జున సాగర్ జలకలను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 119,267 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 544 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 196.76 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయానికి గోదావరి నీటి మట్టం 33.5 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. వరద వల్ల నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. గోదావరి నదిలో స్నానమాచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా అధికారులు రక్షణ సూచికలు ఏర్పాటు చేశారు. గోదావరి వరద పెరిగితే ఊరిలోకి వరద రాకుండా సహాయక చర్యల్లో భాగంగా స్లూయిజుల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్, గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ మహారాష్ట్రలో కానివ్వండి, మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండల్లా మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి.